హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శరత్ త్రిమూర్తి ట్రేడింగ్ ఛానల్. ఈరోజు గ్లోబల్ మార్కెట్స్, బిట్కాయిన్, ట్రంప్ టారిఫ్స్, డైమండ్ ఇండస్ట్రీ, జియోపాలిటిక్స్, ఇండియన్ టాక్సేషన్ మరియు కార్పొరేట్ ఎర్నింగ్స్పై ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. మరి ఆలస్యం లేకుండా స్టార్ట్ చేద్దాం. బిట్కాయిన్ ఫాల్స్, యుఎస్ బాండ్ ఈల్డ్స్ పెరగడం, ఫెడరల్ రిజర్వ్ మళ్లీ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచొచ్చు అనే ఎక్స్పెక్టేషన్ మరియు జియోపాలిటికల్ టెన్షన్స్ వల్ల బిట్కాయిన్పై ప్రెషర్ పెరిగింది. ఇన్వెస్టర్స్ రిస్క్ అసెట్స్ నుంచి కొంచెం దూరంగా వెళ్తున్నారు. బిట్కాయిన్ ప్రైస్ దాదాపు $64,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ట్రంప్ టారిఫ్ డెడ్లైన్, జూలై 24 టారిఫ్ డెడ్లైన్ ముందు ట్రంప్ కొత్త టారిఫ్ స్ట్రాటజీపై మార్కెట్ ఫోకస్ ఉంది. ముఖ్యంగా టెక్స్టైల్, జెమ్ అండ్ జ్యువెలరీ, రైస్ మరియు స్ట్రింప్ ఎక్స్పోర్టర్స్కి ఫోర్స్డ్ లేబర్ టారిఫ్ క్లాస్ ఇంప్లిమెంట్ అయితే ఛాలెంజెస్ రావచ్చు. మూడవ అప్డేట్ డైమండ్ ఇండస్ట్రీ గురించి. గ్లోబల్ నేచురల్ డైమండ్ ఇండస్ట్రీ ఇప్పుడు కాస్త ప్రెషర్లో ఉంది. ప్రైసెస్ తగ్గడం, ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ కాంపిటీషన్ మరియు ఎనర్జీ కాస్ట్ పెరగడం వల్ల కెనడా మరియు సౌత్ ఆఫ్రికాలో చాలా మైన్స్ క్లోజ్ చేస్తున్నాయి. రష్యాలో అలోర్సా కంపెనీ కూడా శాంక్షన్స్ వల్ల ఆపరేషన్స్ పాస్ చేసింది. నాలుగవ అప్డేట్ జియోపాలిటిక్స్ గురించి. డొనాల్డ్ ట్రంప్ చెప్పిన ప్రకారం చైనా లేదా రష్యా ఇరాన్కి వెపన్స్ సప్లై చేస్తే సీరియస్గా కాన్సిక్వెన్స్ ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. అలాగే అమెరికా డైరెక్ట్గా యుక్రెయిన్కి కాదు, ఎన్ఏటిఓ కంట్రీస్కి వెపన్స్ సెల్ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఐదవ అప్డేట్ ఇరాన్ నుంచి వచ్చింది. ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అగర్చి ఎవరి అసెట్స్ కూడా సేఫ్ కావు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా మరియు ఇరాన్ మధ్య టెన్షన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఆరవ అప్డేట్ రష్యా గురించి. ట్రంప్ చెప్పిన ప్రకారం ప్రెసిడెంట్ పుటిన్ రష్యా ఇరాన్కి వెపన్స్ సెల్ చేయడానికి తనకు అజూరెన్స్ ఇచ్చారని చెప్పారు. యుక్రెయిన్ వార్ కంటిన్యూ అవుతున్న పరిస్థితిలో స్టేట్మెంట్ ఇంపార్టెన్స్ పొందింది. ట్రంప్ ఆన్ చైనా. ట్రంప్ ప్రకారం ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ కూడా చైనా లేదా చైనీస్ కంపెనీస్ ఇరాన్కి వెపన్స్ సప్లై చేయారని అజూరెన్స్ ఇచ్చారని చెప్పారు. ఫైనాన్స్ నిర్మలా సీతారామన్ మినిస్టర్ సిబిడిటి అఫీషియల్ని 5.4 lakhs పెండింగ్ ట్యాక్స్ అపీల్స్ని రివ్యూ చేయమని కోరారు. హానెస్ట్ ట్యాక్స్ పేయర్స్కి బెటర్ సర్వీస్ ఇవ్వాలని, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలని మరియు ట్యాక్స్ పేయర్ కన్విన్స్కి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పారు. ఎంఫసిస్ కంపెనీ రిజల్ట్ గురించి. కంపెనీ స్ట్రాంగ్ క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ చేసింది. హిస్టరీలో హైయెస్ట్ డీల్ పైప్లైన్ ఉందని, ఫినాన్షియల్ ఇయర్ 2027 గ్రోత్ గైడెన్స్ మెయిన్ చేసిందని మరియు ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో నెట్ ఇన్కమ్లో 80% దగ్గర ఉంటుందని కంపెనీ మేనేజ్మెంట్ చెప్పింది. ఓవరాల్గా చూస్తే గ్లోబల్ మార్కెట్స్ ఇప్పటికీ కాషియస్ మోడ్లో ఉన్నాయి. జియోపాలిటికల్ టెన్షన్స్, ట్రంప్ టారిఫ్ పాలసీ మరియు యుఎస్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ సెంటిమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునే ముందు ఈ డెవలప్మెంట్స్ని క్లోజ్గా ఫాలో అవ్వడం మంచిది. ఈ వీడియో ఎడ్యుకేషనల్ మరియు ఇన్ఫర్మేషనల్ పర్పస్ కోసమే. ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ముందు మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని తప్పకుండా కన్సల్ట్ చేయండి. ఈ అప్డేట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు శరత్ త్రిమూర్తి ట్రేడింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లేటెస్ట్ మార్కెట్ అప్డేట్ మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.